హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మానస. ఈరోజు మనం డిఎస్సి సిలబస్కి సంబంధించి పరిసరాల విజ్ఞానం మూడవ తరగతిలో ఫస్ట్ లెసన్ నేర్చుకుందాం. ఫస్ట్ లెసన్ కుటుంబం. సాధారణంగా కుటుంబంలో అమ్మ, నాన్న, తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మ, పిల్లలు ఉంటారు. అన్ని కుటుంబాలు ఒకే రకంగా ఉండవు. కొన్ని కుటుంబాలలో అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే ఉంటారు. ఉద్యోగం, చదువు లేదా ఇతర కారణాల వల్ల కుటుంబ సభ్యుల్లో కొందరు వేరే చోట ఉంటారు. అమ్మ, నాన్న, అవ్వ, తాత వాళ్ళ పూర్వీకుల వివరాలని తెలిపే పట్టికని వంశవృక్షం అంటారు. కుటుంబంలోని పిల్లలకి కుటుంబ సభ్యుల, బంధువుల పోలికలు వస్తాయి. అందరి ముఖాలు ఒకేలా ఉండవు. మనకుండే నైపుణ్యాలు, స్వభావాలతో ప్రత్యేకంగా గుర్తించబడతాం. ప్రతి కుటుంబానికి ఒక చరిత్ర ఉంటుంది. దీన్ని కుటుంబ చరిత్ర అంటారు. కుటుంబంలోని సభ్యుల సంఖ్యను బట్టి కుటుంబాలలో రకాలు ఉంటాయి. కుటుంబాలు రకాలు. కుటుంబంలో అమ్మ, నాన్న, అన్నయ్య, అవ్వ, తాత ఉంటే అలాంటి కుటుంబాన్ని పెద్ద కుటుంబం అంటారు. ఒక కుటుంబంలో అమ్మ, నాన్న, ఇద్దరు పిల్లలు మాత్రమే ఉంటే అలాంటి కుటుంబాన్ని చిన్న కుటుంబం లేదా వ్యష్టి కుటుంబం అంటారు. అమ్మ, నాన్న, తాతయ్య, నాయనమ్మ, పెద్దమ్మ, పెద్దనాన్న, చిన్నమ్మ, చిన్ననాన్న, పిల్లలు గల కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం లేదా సమిష్టి కుటుంబం అంటారు. కళ్ళు లేని వాళ్ళు చదవడం కోసం బ్రెయిలీ అనే లిపిని వాడతారు. ఈ లిపిని లూయిస్ బ్రెయిలీ కనిపెట్టాడు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి, వృద్ధులకి అవసరమైన సహాయం చేయాలి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుతారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం జరుపుతారు. సెకండ్ లెసన్ ఎవరేం పని చేస్తారు. కుటుంబంలోని వాళ్ళు రకరకాల పనులు చేస్తారు. కుటుంబంలోని పెద్దలు ఒక్కో రకమైన పని చేస్తారు. కొన్ని పనులను ఇంట్లో వాళ్ళంతా కలిసి చేస్తారు. ఈ విధంగా ఇంట్లోని వారందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పనులని చేస్తారు. ఇలా సహాయం చేసుకోవడం వలన పనులు చేయడం సులభం అవుతుంది. ఒకరిపై ఒకరికి ప్రేమ, అభిమానం కలుగుతాయి. ఇలా అందరూ రకరకాల పనులు చేయడం వల్ల మన అవసరాలు తీరుతాయి. మన కుటుంబంలో లాగా ఊరిలో కూడా రకరకాల పనులు చేసేవాళ్ళు ఉంటారు. బుట్టలు అల్లేవారు, చెప్పులు కుట్టేవారు, క్షౌరం చేసేవారు, కట్టె పని చేసేవారు. ఇలాంటి పనులను వృత్తులు అంటారు. కాలువలు శుభ్రం చేయడం, రోడ్లు ఊడవడం వంటి పనులని చేసేవారు ఉంటారు. అన్ని పనులు ముఖ్యమైనవే. ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులని వృత్తులు అంటారు. అన్ని వృత్తుల వాళ్ళు గ్రామ అభివృద్ధికి అవసరం. అందుకే అన్ని వృత్తుల వాళ్ళని గౌరవించాలి. తల్లిదండ్రులు పిల్లలను బడిలో చేర్పించాలి. చదువుకోవడం పిల్లల హక్కు. థర్డ్ లెసన్ ఆడుకుందాం. మీరు రకరకాల ఆటలు ఆడుతుంటారు కదా. వీటిలో కొన్నింటిని ఒక్కరే ఆడుతుంటారు. మరికొన్ని ఆటలను తోటి వారితో కలిసి ఆడుతారు. ఇంకా కొన్నింటిని ఎక్కువ మంది కలిసి ఆడుతారు. కొన్ని ఆటలు ఆడడానికి ఆట వస్తువులు అవసరం లేదు. ఎగ్జాంపుల్ దాగుడు మూతలు. కొన్ని ఇంట్లో ఉండి ఆడే ఆటలు ఉంటాయి. ఉదాహరణ చెస్, క్యారమ్. సమ్మర్ వచ్చిందంటే అందరం ఇంటి దగ్గర కూర్చొని అష్టాచెమ్మ, దాగుడు మూతలు ఇట్లా వేరే వేరే గేమ్స్ ఆడుతుంటాం కదా. అట్లా అలాంటి వాటికి కొన్ని ఆటలకి ఆట వస్తువులు అవసరం ఉండదు. ఆటలు, నియమాలు. ఏ ఆటకైనా నియమాలు ఉంటాయి. నియమాల మేరకే ఆటలు ఆడాలి. ఆటలు ఆడేటప్పుడు నియమాలు పాటించాలి. నియమాలు అతిక్రమించవద్దు. ఆటలలో ఒకరు గెలిస్తే ఒకరు ఓడిపోతారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలి. ప్రతిరోజు ఆటలు ఆడాలి. ఆటలు ఆడడం వలన ఆరోగ్యంగా ఉంటాం, స్నేహితులు పెరుగుతారు. ఆటలలో నియమాల మాదిరిగానే వ్యక్తిగత శరీర భద్రతకి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. వీటిని వ్యక్తిగత శరీర భద్రతా నియమాలుగా పిలుస్తారు. బాలల దినోత్సవంని నవంబర్ 14వ తేదీన జరుపుకుంటారు. కొన్ని ఆటలను జంతువుల సహాయంతో ఆడతారు. పోలో ఆటలో ఆటగాళ్ళు గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని మల్లెట్ అనే కర్రతో కొడుతూ ఆడతారు.